ఇక్కడ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అయోధ్య రామాలయంలో ఇట్లా వచ్చి ఇట్లా చూసి ఇట్లా వెళ్ళి చెప్పులు వేసుకుని వెళ్ళిపోయేవాడు. ఇట్ట పోయి 5 కిలోమీటర్లకి వచ్చి చెప్పులు వేసుకోవాల్సి వస్తుంది. ఎవడు వేసుకోకుండా కార్లు ఎక్కిపోతున్నారు. టన్నుల కొద్ది చెప్పులు మున్సిపాలిటీ వాళ్ళు లారీలకు ఎక్కించి బయట పోసి వచ్చారు. చూసావా యూట్యూబ్లో? ఎవరు ఎన్నికలు 6 కిలోమీటర్లు ఏం పోతారు తిరిగి వచ్చని చెప్పేసి చెప్పులు పోతే ఎక్కేస్తున్నారు అంటాడు. చూసావా? అది భయంకరంగా ఉండే. అసలు చెప్పులు అందరూ లారీలు పోతున్నాడు గోదర పెట్టి. కాశీలో కూడా మేము ఏంటంటే లైన్లోకి మార్నింగ్ అంటే నైట్ ఫస్ట్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఇక్కడ ఎక్కేద్దాం అనుకున్నాం. పాప్ స్కిల్స్ దగ్గర ఏమైందంటే ఐస్ క్రీమ్స్ పాప్ స్కిల్స్ దగ్గర ఎక్కువ మాట్లాడేసింది. ఈ మామూలుగా ఏంటంటే కామెడీ చేసుకుంటున్నాం మేము. వాళ్ళు లోపల పెట్టేసుకున్నారు, తీసుకెళ్ళి లోపల పెట్టేసుకున్నారు. మా వాళ్ళు ఇక్కడ వచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. మాట్లాడలే, బిల్ కట్టావా లేదు, బిల్ కట్టలే, వెళ్ళిపోతున్నారు. నాకు నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటంటే అంటే ఒకళ్ళొకరు చూసి నవ్వుకుంటున్నాం కానీ ఎవరే మాట్లాడలేదు. కారు ఎక్కేసాం, వెళ్ళిపోయావు. ఇంకా అలాగా బిల్లు కట్టలేదు. ఇంకా తిరిగి వచ్చేసాం, స్టేషన్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా అప్పుడే కలవటం మిగతా అంటే మేము ముగ్గురం తెలిసి మిగతా వాళ్ళు తెలియదు మాకు, ఫ్రెష్ పేషెంట్ కాబట్టి మనం చూసి పరిచయం చేసుకొని కొంచెం వైఫ్ మ్యాచ్ అవుతుందో చెక్ చేసుకున్నాం. ఎలా ఉన్నారు మనుషులు, నాకు జోకులు వేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉన్నారు, అంత బ్యాడింగ్ కాదు, చాలా బాగున్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. అడ్జస్ట్ అయ్యారు మాతో. ఇంకా హైలైట్ ఏంటంటే 3ంటికి ట్రైన్ వచ్చింది. 3ంటికి ట్రైన్ ఎక్కాం. లగేజ్ అంతా తీసుకుని ట్రైన్ ఎక్కాం. ఫస్ట్ చేసిన పని ఓపెన్ చేసి చపాతీలు లేదు. తెల్లవారు 3ంటికి లేవగా ఏమంటే నైట్ 12ంటికి లేచాము. 12 లేవటం కదా, నైట్ ఎవరు నిద్రపోలేదు. 3 దాకా లేచి ఉన్నాము. ఎప్పుడు 10ంటికి అన్నం తిని ఉంటాం. 3ంటికి ఆకలి వేస్తుంది. అప్పుడే కదా ఐస్ క్రీమ్ తిన్నారు. 2 ఐస్ క్రీమ్ ఎక్కడ? ఐస్ క్రీమ్ లేదు, అది కాదు, ఫుడ్ కాదు కదా ఐస్ క్రీమ్. కరిగిపోయింది. ఇంకా వెళ్ళి ఎక్కడ కూర్చున్నాం. ఇంకా ఫస్ట్ ఒక రౌండ్ చపాతీ వేసాము, నీట్గా గులాబ్ జామ్ ఒక రౌండ్ వేసాము. అయిపోయింది. 100 చపాతీలు తీసుకెళ్తే మేము వెళ్ళింది 7. మళ్ళీ ఒక పర్సన్ డ్రాప్ అయిపోయాడు. ఒక పర్సన్ వేరే బోగిలు వచ్చింది కదా, తను కూడా ఇక్కడ అడ్జస్ట్ అయిపోయాడు. ఒక పర్సన్ టికెటే లేదు అసలు. ఆ పర్సన్ ఏమో ఆ వెంకీ పేరు చెప్పాడు. నా పేరు వెంకీ అని చెప్పాడు. 28 years, ఆయన కూడా 28 years 30 years అరౌండ్. నా పేరు వెంకట్ అని చెప్పాడు. జస్ట్ పేర్లు అడుగుతున్నారు అంతే వచ్చి వాళ్ళు. ఐడి కార్డు ప్రూఫ్స్ ఏం అడగట్లేదు. వెంకీ అన్నాడు, అయిపోయింది అక్కడ ప్రూఫ్స్. అయితే ఇంకా ఎక్కడ ఫస్ట్ ఒక రౌండ్ వేసాను చపాతీలు. అవునంటున్నాను. బట్ డేటా కూడా ఇంత బాక్స్ మొత్తం 100 చపాతీస్ పట్టింది దాంట్లో మొత్తం. పట్టాలి కదా, పట్టకపోతే ఎట్లా? అయితే ఫస్ట్ నీట్గా ఒక 3 చపాతీలు అలా తినేసి ఇంకా పడుకున్నాం అంతే. పొద్దున్న లేచాం. మళ్ళీ పొద్దున్న లేచి ఇంకా పొద్దున్న లేచేటప్పుడు ఎక్కడికి వెళ్ళాము? వరంగల్ వచ్చి ఉంటుంది. లేదు అసలు పడుకున్నాం. ఆ రోజు పడుకున్నట్లే, ఆ రోజు పడుకోలేదు యాక్చువల్లీ. 4 అయిపోయింది. అప్పటికి 4 అయిపోయింది. తినేసాము. తినేసి ఇంకా అలాగే కూర్చొని అది మాట్లాడుకుంటా ఉన్నాం. చిన్నవాడు ఉన్నాడు కదా, వాడు పడుకున్నాడు కొద్దిసేపు. పెద్ద ఆయన కాకుండా ఆయన పడుకున్నాడు కొద్దిసేపు. మేము మాట్లాడుకుంటా ఉన్నాం కొద్దిసేపు. మా తర్వాత నెక్స్ట్ స్టేషన్స్లో ఒక్కొక్కరు ఎక్కుతా ఉన్నారు. 3 hours 4 hours లేచే ఉంటాం కదా, అప్పుడే లేచే ఉన్నాం. ఒక్కొక్కరు ఎక్కుతా ఉన్నారు. మా భోగి వరకు ఫుల్ అవుతుంది, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఇంకేంటంటే కొంచెం దూరం అయిన తర్వాత ఏంటంటే మా భోగిలో ఏసీ రావట్లేదని డౌట్ వచ్చింది మాకు. ఎందుకు నైట్ ఏసీ రావట్లేదని డౌట్ వచ్చింది. అంటే చల్లగా ఉంటుంది నార్మల్గా, వాడు ఏసీ వేసినా అయిపోయినా ఇంతకుముందు రన్ అవుతుంది కాబట్టి కొంచెం చల్లగానే ఉంది. కాకపోతే ఏసీ రావట్లేదు అనిపించింది. సరే అని చెప్పేసి పక్క భోగిలు మిడ్-నైట్ అందరూ పడుకున్నారు. పక్క భోగిలు వెళ్ళి తిరిగితే పక్క భోగిలు ఇంకా ఎక్కువ వస్తుంది చల్లగా. ఓకే, అసలు మన దాంట్లో అసలు ఏసీ పని చేయట్లేదు అని చెప్పేసి ఆడికి మిడ్-నైట్ ఫోన్ చేసి మొదలు పెట్టాం అనమాట. ఫోన్ చేసి మా ఆయన ఏసీ రావట్లేదు, కోచ్ నెంబర్ S3 సంథింగ్ S7 కోచ్ నెంబర్ చెప్పి మా ఆయన ఏసీ రావట్లేదు, మా ఆయన వేసారు. కంటిన్యూస్గా ఫోన్ చేసాను సేపు. వాళ్ళు వస్తున్నాం అంటారు. ఎవడో వస్తారు సేపు, కొద్దిసేపు యాక్షన్ చేస్తాడు. నేను కాదు ఇంకోటి వస్తాడు అంటాడు, ఇంకోటి వాడు చూడాలంటాడు.
అలాగే వచ్చేది చేశారు వీళ్ళు, యాక్షన్ చేశారు. సరే అది వదిలేసాం. ఇంకా మార్నింగ్ అయింది, కొంచెం వస్తుంది బాగానే, కొంచెం క్లైమేట్ చల్లబడింది, అంటే ఏసీ కొంచెం వస్తుంది. కూర్చొని ఇంకా యూనో కార్డ్స్ మొదలు పెట్టాం. యూనో కార్డ్స్ ఆడాము. మళ్ళీ పొద్దున అయిపోయింది కదా, ఫస్ట్ మళ్ళీ ఫుడ్ తీసాము. మళ్ళీ పొద్దున్నే పులిహోర కొంచెం, చపాతీ కొంచెం తిన్నాం. మా పక్కన ఒక ఫ్యామిలీ వచ్చారు, లిటరలీ వాళ్ళు షాక్ ముందు. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వాళ్ళు కూడా అంత ప్లానింగ్ చేసుకోవాలి ఫుడ్ గురించి. మేము 2 days ఉంటే 2 days ఎర్లీ మార్నింగ్ తిన్నాము. ఆ రోజు 4 లేవగా తిన్నాం, 10 తిన్నాం, 12 భోజనం చేసాం, మళ్ళీ సాయంత్రం 9 తిన్నాం చపాతీలు. ఒక రోజు 4 పూటలు తిన్నాం. నెక్స్ట్ రోజు మార్నింగ్ తిన్నాము, నెక్స్ట్ రోజు మధ్యాహ్నం కూడా తిన్నాం. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు వచ్చినాయి. 4 + 2 6 మీల్స్ వచ్చినాయి మాకు మొత్తం. దీనిలో కంప్లీట్ చేస్తాం మొత్తం చపాతీలు మొత్తం. అసలు ఫస్ట్ చపాతీలు అయిపోయింది, రైస్, పులిహోర గులాబ్ జామున్ హైలైట్. అసలు అవ్వనుకున్నాం, అది సింపుల్ తినేసి 60 గులాబ్ జామున్, 60-70 గులాబ్ జామున్ మొత్తం. ఏముంది, ఎప్పుడైనా సరే ఒక లంచ్ పడిందా, ఒక బ్రేక్ఫాస్ట్ పడింది, ఏం పడింది, పడిన తర్వాత 2 గులాబ్ జామున్ లేదు. అదంతా ఇంకా ఫ్రూట్స్ వెళ్తూనే ఉన్నాయి మధ్యలో. అట్టికాయలు ఏదో ఒకటి, యాపిల్స్, అట్టికాయలు ఏదో ఒకటి, ఇంకా కంటిన్యూస్ గా బాగుంది జర్నీ. ఇంకా అలాగా మధ్యలో స్టేషన్ దగ్గర దిగుతాం. ఎక్కడ దిగాము ఫస్ట్, అంటే స్టేషన్ బట్టి ఉంది. అది మెయిన్ స్టేషన్ అయితే ఒక 5 minutes ఆపుతాడు. నార్మల్ స్టేషన్ అయితే ఒక 1 to 2 minutes ఆపుతున్నాడు. వైజాగ్ పోయింది, వైజాగ్ నుంచి ఛత్తీస్గఢ్ లోకి వెళ్ళిపోయింది. ఛత్తీస్గఢ్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్ట్రైట్ ఛత్తీస్గఢ్ పొడుగు వైజాగ్ పోయింది, ఆల్మోస్ట్ బీహార్ దాకా పోయింది. వాడు అసలు అది స్పెషల్ ట్రైన్, మాకు ఎక్కింపు చేసిన స్పెషల్ ట్రైన్ వాడు. అంటే మేము యాక్చువల్లీ వెళ్ళే ముందు చూస్తే అక్కడ స్టాప్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ స్టాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎక్కేసాడు ఒకసారి. మా వెంకట్ ఉన్నాడు కదా, వాళ్ళు ఎక్కేసాడు. వాడు ఫస్ట్ నార్మల్గా నేను ఫోన్ మాట్లాడుతున్నా, వాడు ఫోన్ చూస్తా లెక్కేస్తున్నాడు అనమాట. 1, 2, 3, 4 లెక్కేసుకుని మొత్తం 30 దాటుతుంది, 40 దాటుతుంది. అరే ఎన్ని ఉన్నాయా ఇంకా అంటే, నా 42, 45 ఉన్నాయి అన్న స్టాప్స్. అంటే 45 స్టాప్స్ వెళ్తామన్నా నిజంగా 2 రోజులకి అనుకున్నాం. ఫస్ట్ రావడమే ఒక ½ an hour 1 hour లేట్గా వచ్చాడు. మధ్యలో ఒకసారి అంటే మార్నింగ్కి, ఆ రోజు 4 మేము ఎక్కితే వాడు మార్నింగ్కి కరెక్ట్ టైంకి వెళ్ళాడు. ఏదో ఒక స్టేషన్కి వాడు ఇచ్చిన టైంకి ఎగ్జాక్ట్గా ఉన్నాడు. అప్పుడు అనుకున్నాం, అబ్బాయి వెళ్ళేస్తాడులే, ఇబ్బంది ఉండదు, నిజంగా దిగిపోతామో 4 అనుకున్నా. అయినా ఒక సెకండ్ అక్కడ నుంచి స్లో అయింది. పక్కన ఏ ప్యాసింజర్ ట్రైన్ వచ్చినా ఆపేస్తున్నాడు. ఏ ట్రైన్ వచ్చినా ఎల్లిగా ఆపి స్పెషల్ ట్రైన్లో పోవాలనుకుంటే రోజులో పోతాం అనుకుంటే 1.5 మినిమం వేసుకొని రెడీగా ఎక్కడ. అయితే ఇంక మధ్యలో 2-3 స్టేషన్ ఇది రాంచీలో దిగాము. రిటర్న్ మళ్ళీ ఇక్కడికి రావాలా ఎందుకు. దిగిన తర్వాత రాంచీలో ఇది సపోజ్ ఎలా దిగుతామంటే, ఎక్కడైనా దిగాం అనుకో, ఏదైనా స్టాప్ లో దిగి, ఇప్పుడు రాంచీలో దిగాం అనుకో, రాంచీలో దిగి అక్కడ ఏమైనా కనపడుతుంది అనుకో ఫుడ్ ఐటమ్, అరే రాంచీలో ఇది ఫేమస్ అంటారు. తెలీదు అది ఫేమస్ అది కూడా తెలియదు, కానీ ఇది ఫేమస్ అంటారు అని చెప్పి దాన్ని తీసుకుంటాం. ఆర్డర్ చేసి ఫస్ట్ ఒకటి తిని దీనికంటే మన ఫుడ్డే బెటర్ అనుకోండి. ఫస్ట్ అదే ట్రై చేస్తాం, చిన్న ట్రై చేసుకుంటూ వెళ్ళాం అనమాట. ఆ కచోరీలు ఎక్కడికైనా ఇవి సమోసాలు, కచోరీ ఇవే ఉంటాయి, మొత్తం మ్యాక్సిమం అయ్యే ఉన్నాయి. కానీ అంతే, రాంచీ దిగాం. మధ్యలో ఒకసారి ఒడిస్సాలో 2 స్టాప్లు దిగాము. నెక్స్ట్ జార్ఖండ్ లాస్ట్ స్టాప్ దిగినప్పుడు అది హైలైట్. అది వాడు చాలాసేపు ఆపాడు సాయంత్రం. మేము ఏం చేసామంటే మధ్యలో స్టాప్ దిగినప్పుడు జిమ్కి వెళ్ళలేదు, పుషప్స్ కొడుతున్నాం. ఎక్కడైనా మంచి ప్లేస్ దొరికితే నీట్ పుషప్స్ పెట్టుకుంటూ వెళ్తున్నాం అనమాట. అయితే రాంచీ లాస్ట్ స్టాప్లో ఏంటంటే ఆ రోజు సాయంత్రం అయిపోయింది, సాయంత్రం 6-7 అయింది సంథింగ్. అయితే అక్కడ ఆ టీఎం ఎవరంటే అరుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు. వాళ్ళు అరవటం కూడా మనకి మామూలుగా మనం ఎలా వస్తారు, టీ అని వస్తారు కదా, చాయ్ 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 అంటారు. వాడు ఏదో డిఫరెంట్, వాడు అసలు చాయ్ అమ్ముతున్నాడా అని తెలియదు ఫస్ట్. వాడు అరుస్తుంది చాయ్ కోసమే, కాదు అది చాయ్ అని తెలియదు మనకి. వాడు ఏదో అరుస్తున్నాడు, మొత్తం డిఫరెంట్గా అరుస్తున్నాడు. ఇది బాధ తెరుతున్నాడు లేకపోతే చాయ్ అమ్ముతున్నాడు అర్థం కాదు మనకు. ఇంక సరే కాసేపు కామెడీ చేసుకున్నాం. వాడి స్టాల్ ముందే నుంచి కామెడీ చేసాం కాసేపు వాడిని. తర్వాత సాయంత్రం ఇక్కడ చాయ్ పట్టుకుని ఉంది, అది తీసుకొని బయటకు వచ్చి స్టేషన్లో
ట్రైన్ ఉంటుంది కదా, ట్రైన్ చుట్టూ తిరుగుతాడు ఇంకా చాయ్ 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 అనుకుంటా. వాళ్ళు కొంతమంది తీసుకున్నారు కూడా, కప్పులు తీసుకొని వీడు పోసాడు, చాయ్ పోసాడు. కాసేపు వాడి స్టాల్ లోపలికి వెళ్ళిపోయాడు. స్టాల్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ అమ్మాడు కాసేపు చాయ్ కచోరీ అది ఇది అని గొడవలేసాడు. క్యాచ్ అయ్యి వాళ్ళ లోపలికి కదా క్యాచ్ అయ్యి అంటే గల్లా పెట్టి చాయ్ అది దాని కొడుతున్నాడు బాబు. కానీ మంచి పని చేసాం ఆ రోజు. అది అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం వరకు అయిపోయింది ఫుడ్. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం వరకు తెచ్చుకున్న 60 గులాబ్ జామున్ 70 గులాబ్ జామున్ అయిపోయింది. చపాతీలు అయిపోయింది. పులిహోర 3 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు తెచ్చాడు పులిహోర. ఒక ప్యాకెట్ కంప్లీట్ అయిపోయింది. రెండో ప్యాకెట్ ఇంకా స్మెల్ వస్తుంది అని చెప్పేసి పడేస్తాం మధ్యాహ్నం. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం పడేస్తాం. ఇంకేం లేవు, ఫుడ్ అయిపోయింది. ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ తీసాం, దాన్ని కూడా తీసాం, అయిపోయింది. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం అయిపోయింది. సాయంత్రానికి ఆకలి అవుతుంది మళ్ళీ. బయట ఫుడ్ బాగోట్లేదు. ముందు ఏంటంటే తిరుపతికి అట్లా ముందు బయట ఏం తింటాం అంటే ఆలోచించట్లేదు దాని గురించి. కానీ ఆకలి అవుతుంది, ఏం చేస్తామని. నైట్ 9 అయ్యేసరికి ఇంకా ఫుల్ ఆకలి. ఏం చేస్తామంటే అప్పుడు ఒక స్టేషన్లో మేము దిగుతున్నప్పుడు మాతో పాటు ఒక అబ్బాయి దిగాడు. వాడు ఏంటంటే డామినోస్లో ఆర్డర్ పెట్టాడు. నెక్స్ట్ స్టాప్లో వచ్చి తీసుకుంటారు, ఇచ్చేస్తారు కదా. సో డామినోస్ ఆర్డర్ పెడితే ఓకే ఇక్కడ కూడా వర్క్ అసలు మాకు ఐడియా రావాలి ఫస్ట్. డామినోస్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఓకే బ్రో మేము ఆర్డర్ పెడతామని చెప్పేసి వాడికి ఆర్డర్ తెచ్చే ఉంటాడు కదా, వాడికి ఫోన్ చేస్తే బ్రో ఇంకొక హాఫ్ అన్ అవరే ఉంది కదా మీరు రాలేమని చెప్పాడు. తీసుకొని రాలే, మళ్ళీ షాప్కి తీసుకురాలని చెప్పి సరే వదిలేసి మేము ఆర్డర్ పెడదామని చెప్పేసి ఆర్డర్ పెట్టాం. ఆర్డర్ పెట్టేసి ఇప్పుడు 9కి ఆర్డర్ పెట్టాం, 10కి నిద్రపోయాం. 9కి ఆర్డర్ పెట్టేసి 10కి నిద్రపోయాం. ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేచిన తర్వాత లేవగానే ఫస్ట్ అయితే గుర్తొస్తుంది నాకు, అరే నైట్ పిజ్జా ఆర్డర్ పెట్టాం కదా, అందరికి ఆర్డర్ పెట్టాం కదా, పిజ్జాలు అవి నగెట్స్ అవి మొత్తం పెట్టాం. వచ్చాను పొద్దున్న లేవగానే ఫస్ట్ ఆలోచన అయితే అరే రాత్రి వాడు వచ్చాడేమో, ఇది తీసుకున్నాడా లేక తినేసారా లేకపోతే అలా ఉంచేసారా ఏమి అర్థం కాదు. పొద్దున్న కనీసం చెప్పారు ఏంటి ఫుడ్ ఆర్డర్ పెట్టాం కదా రాత్రి ఏంటంటే అరే అందరూ పడుకొని పోయారు, వాడు కూడా పడుకున్నట్టున్నాడు, క్యాన్సిల్ చేశారు ఆర్డర్. వాడు 2 స్టేషన్ వరకు బాగానే ఉందంట. 2 స్టేషన్ దాటగానే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాము. అక్కడ ఘాట్స్ అన్ని కనపడతాయి అనమాట. ఫస్ట్ వ్యూ అనమాట. సినిమాలు అన్నీ గుర్తొచ్చినాయి ఒకసారి. సినిమాటిక్ మీద ఇందిరా సినిమా దగ్గర నుంచి మొత్తం చాలా సినిమాల్లో కాశీని చాలా బాగా చూస్తారు అనమాట. మొన్న వచ్చిన కల్కిలో ఫస్ట్ నాకు నిజంగా కాశీలోకి ఎంటర్ అవగానే కాశీలో కల్కిలో అది చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. కానీ ప్రపంచంలో మిగిలే చివరి పట్టణం కాశీ పట్టణం అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఇంకా లాస్ట్ మిగిలిపోయేది ఇంకా అదే కాశీ, అన్నీ నాశనం అయిపోతాయి అని చెప్పేసి అది ఉంటుంది. కానీ ఫస్ట్ టైం చూడటం కదా చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఘాట్స్ కానీ ఆ ఎంట్రన్స్ ఫస్ట్ ఘాట్స్ అన్ని కనపడతా ఉంటాయి ట్రైన్లో నుంచి అనుకున్నప్పుడు. నమస్కార్ ఘాట్ అని అప్పుడు కట్టారు, రీసెంట్గా కట్టారు నమస్కార్ ఘాట్ అని. అది ఫస్ట్ స్టార్టింగ్లో కనపడుతుంది ఇంకా ట్రైన్ అప్పుడు. ఇంకా అన్ని వీడియోస్ తీసుకుంటా వెళ్ళాము. కాశీ స్టేషన్ రాగానే దిగి, యాక్చువల్లీ కాశీ తర్వాత స్టేషన్ దిగాలి మేము. కాశీలో దిగి అక్కడ ఫోటో దిగి, కాశీ వెనక బోర్డు ఉంటుంది కదా కాశీ అని చెప్పేసి అక్కడ ఫోటో దిగి మళ్ళీ ఎక్కేసాము. మళ్ళీ ఎక్కేసి నెక్స్ట్ స్టాప్లో దిగాము వారణాసి. నెక్స్ట్ స్టాప్ అక్కడ దిగేసి, అది మెయిన్ కాశీ తర్వాత వారణాసి స్టాప్. అక్కడ దిగేసి ఇంకా అక్కడ నుంచి ఎలా వెళ్ళాలి తెలియదు, బస్సులు ఉంటాయా ట్రైన్లు ఉంటాయా ప్లాన్ ఏం లేదు. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత బస్సులు ఉంటాయి అని నమ్మకంతోనే వచ్చాము బయటికి. అలా బయటకు వచ్చేస్తాము, 2 సెల్ఫీలు దిగాము స్టేషన్ దగ్గర. బయటకు వచ్చి బయటికి దాకా ఒక బస్సు ఉంది, ఫ్రెష్ బస్సు ఖాళీ ఉంది. వాడు వచ్చాడు, ప్రయాగరాజ్ వెళ్తున్నా అంటే వెళ్తున్నా అన్నాడు. అంతే, అలా ఎక్కి కూర్చున్నాం. ఏదో మా కోసం వచ్చినట్టు బస్సు అయితే ఎక్కువ కూర్చున్నాం. ఎంత 200 మేము అనుకుంది కూడా అంతే. ఫుల్ అయ్యేదాకా ఉంచాడు, ఒక 1 అవర్ అలా ఉండాలన్నమాట. అయితే ఈ బస్సులో ఎవడు ఎక్కట్లా ఫస్ట్. మిగతా అసలు రావడానికి వస్తున్నారు, కాకపోతే వేరే బస్సులు ఎక్కుతున్నారో మరి ఎలా వెళ్తున్నారో తెలియట్లా. మరి ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తారా వాళ్ళని చెప్పేసి ఒక హాఫ్ ఫుల్ అయింది, ఇంకో హాఫ్ ఫుల్ అవ్వట్లా ఎంతసేపటికి. సాయిరాము నేను గణేష్ కింద దిగాం. ఇంకా వీళ్ళు పిలుస్తారు కదా మామూలుగా బస్ దగ్గర ప్రయాగరాజ్ పిలుస్తారు కదా. మేము మొదలు పెట్టాం ప్రయాగరాజ్. మేము వెళ్ళి ప్యాసింజర్లు పట్టుకొచ్చాం కొంతమందిని. వెళ్ళి అక్కడ రోడ్డు దిగి ప్రయాగరాజ్ అని చెప్పేసి కుంభమేళ వాళ్ళు కొంతమంది ఏంటంటే మాట్లాడడానికి ట్రై చేస్తారు, హిందీలో మాట్లాడతారు వాళ్ళు, మనకు అర్థం కాదు అదే మాట్లాడతారు. అర్థమవుతుంది, కొన్ని అర్థమవుతుంది, కొన్ని మాట్లాడగలుగుతాం, కానీ పర్ఫెక్ట్గా మాట్లాడతాం. వాళ్ళకి అర్థమైపోయింది, అబ్బో ఈడు ఇక్కడ రోడ్డు కాదు, కానీ ఈడు బస్సు పిలుస్తాడు ఈడు అని చెప్పేసి ఏదో కామెడీ సరదా చేసుకుంటారేమో అనుకుంటారు వాళ్ళు. బట్ కొంతమంది తీసుకొచ్చాం. ఏదైతే బస్సు ఫుల్ అయిపోయింది.
బస్ ఫుల్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి 150 కిలోమీటర్స్, ఈ 150 కిలోమీటర్స్ కూడా మధ్యలో ఒకసారి బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ, టీ బ్రేక్ అది. అందరు దిగారు, లేడీస్ వస్తారు, అందరు దిగారు, టీలు తాగుతున్నారు, ఆ పాన్ వేసుకుంటారు సార్, ఆ పాన్లు వేసుకుంటారు కూర్చొని కూర్చొని వాడు హాఫ్ అన్ అవర్ ఆపాడు సార్ ఫస్ట్ పడి. మళ్ళీ ఇది 150 కిలోమీటర్స్ 1 కిలోమీటర్స్ అంతే ఉంది అది. ఆడ మిడ్ నైట్ ఆపడం స్టార్ట్ అయింది పొద్దున 5కో 6కో స్టార్ట్ అయింది. ఆడ 6కి స్టార్ట్ చేసి మధ్యలో వెళ్ళి మధ్యలో ఒక అరగంట ఆపి ఈ పాన్ పరాకులు అన్నీ వేసుకొని అందరూ కూర్చున్న తర్వాత అప్పుడు బస్ ఎక్కి మళ్ళీ ప్రయాగ్రాజ్ తీసుకెళ్ళాడు. ప్రయాగ్రాజ్కి అంటే ప్రయాగ్రాజ్ లోపల కార్స్లో తీసుకెళ్ళాడు. ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, ఆ బ్రిడ్జ్ దగ్గర ఆపేసాడు. అక్కడ నుంచి ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది, అక్కడ ఆపేసాడు. అక్కడ అందరు దిగిపోతున్నారు. అసలు ఇక్కడ నుంచి ఘాట్స్ ఎంత దూరం అంటే మేము స్నానం చేయడానికి ఆ ప్లేస్ ఎంత దూరం అదేంటి అది అంత ఏం తెలియదు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసాము, గూగుల్ మ్యాప్ కూడా ఓపెన్ చేయాలి, దిగిపోయాం ఫస్ట్, అందరు దిగుతారు, దిగిపోయాం. దిగిపోయి ముందుకు వస్తే ఏంటంటే ఇలాగే కొన్ని బండ్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ర్యాపిడో ఉంటాయి కదా, అదే ర్యాపిడోలు కదనమాట వాళ్ళు. ఇప్పుడు నాకు బండి ఉంది అనుకో, నేను వెళ్ళి అక్కడ నుంచి ఉంటాను, నేను 500 చెప్తాను ఇక్కడ నుంచి అక్కడికి, నీకు ఎంత ఉందో తెలియదు, నువ్వు గూగుల్ మ్యాప్లో చూస్తావు, కానీ నేను అడిగిందే డిమాండ్, నేను చేసిందే డిమాండ్. ఇక్కడ నేను ఎంత అడిగితే అంత ఇవ్వాలి. వాడు 500 అంటాడు, 1000 అంటాడు, ఎంత అని చెప్తారు వాళ్ళు. ఇంకా ఇతను తీసుకెళ్తాను మళ్ళీ, ట్రిపుల్ రైడింగ్ ఏం లేదు, అన్ని ముగ్గురు వేసుకెళ్ళిపోతారు, లగేజ్ ఉన్నాయి కానీ అంతా అలా తీసుకెళ్తున్నారు. ఫస్ట్ మేము దిగేసి ముందుకు వెళ్ళిపోయాము. బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ దాటేసాము. ట్రాఫిక్ ఉంది అప్పుడు ఫుల్గా, ట్రాఫిక్ ఉంది, బ్రిడ్జ్ దాటేసాము. ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా మన రిక్షాలు అంటే ఉన్నాయి, కాకపోతే అది ఎలక్ట్రిక్ రిక్షాలు, ఇంకా డిఫరెంట్ బండ్లు ఉన్నాయి, ఒకటి కాదు. దాన్ని అసలు ఆటో అనాలా లేకపోతే రిక్షా అనాలా తెలియదు, రెండు ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. ముందు ఆటో లాగే ఉంటుంది కానీ రిక్షా అది, అలా ఉన్నాయి అనమాట కొన్ని బండ్లు. ఏదో ఒకటి ఎడ్ల బండి టైప్లో కూడా ఉంది, ఒకటి ఎడ్ల బండి టైప్లో కూడా ఉంది, ఎడ్ల బండి అది కూడా ఉంది ఒకటి. అవును. తర్వాత మేము ఒక ఆటో ఎక్కాం, ఈ వెనక ట్రక్ ఆటో ఉంటుంది కదా, అది ఎక్కాం. అది ఎక్కి అక్కడ నుంచి అక్కడికి లోపలికి ప్రయాగ్రాజ్ స్నానాల దగ్గర, అంటే స్నానం దగ్గర కూడా కాదు, అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి లోపలికి. ఇది ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. అక్కడ దాకా తీసుకెళ్తాడు అంతే. అక్కడ తీసుకెళ్తే మనిషికి 200 మళ్ళీ. అక్కడ ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఒక 8 కిలోమీటర్స్ అంత ఉంటుంది అంతే. 8 కిలోమీటర్స్ 8 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. వాడు 200 తీసుకున్నాడు. అక్కడ నుంచి బస్సు 200, ఇక్కడ కూడా 200, 10 కిలోమీటర్లకి. సరే అని చెప్పేసి ఇంక ఎక్కాము. 150 చేసినట్టున్నాం. 150 వాడు 200 అంటే ఇంకా లేదు, మేమందరం ఉన్నాం, మేమే సరిపోతాం, మొత్తం 150 ఇస్తాం ఒకళ్ళు అని చెప్పేసి ఎక్కాము. ఇంకా ఫుల్ అవ్వలేదు అన్నాడు. మేము ఎక్కిన తర్వాత బ్యాగులు పెట్టిన తర్వాత ఖాళీ లేదు అక్కడ, లేదు ఇంకా ఫుల్ అవ్వలేదు అంటాడు. వాటితో కూడా అదే లేదు, ఇంకా 3-4 రావాలి, 3-4 సింపుల్ పడతారు. ఎక్కడ పడతారు భయ్యా, మేము సరిపోయాం కదా, ఇక్కడ పట్టాం కదా అంటే కాదు, ఇంకో 3 పడతారు అంటాడు. ఆడితో గొడవ కాసేపు. వీడి సాయంత్రం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా నేచర్ కాల్స్ ఉంటాయి కదా, చిరాకులు ఉన్నారు అందరూ. అది ఏదో ఒకటి రా ముందు ఇతను బట్టంట్రా, అక్కడ బస్సు ఎక్కించినట్టే ఇక్కడ కూడా వేరే వాళ్ళు వస్తుంటే భయ్యా ప్రయాగ్రాజ్ అని చెప్పి వాడితో వచ్చినా హిందీతో మాట్లాడి వాడిని ఏదో ఒకటి చేసి ఒక 3 ఎక్కించాం. ఇక్కడ కూడా ఆటోలో కూడా ఎక్కించి తీసుకెళ్ళాము అక్కడికి, ఘాట్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దిగిపోయాము. దిగిపోయి అక్కడ కూడా చిన్న స్కామ్ చేసాం. మాతో పాటు వచ్చిన ఒక ప్యాసింజర్ ఫోన్పే చేస్తారు కదా మొత్తం, ఒకళ్ళు మాకు కొట్టారనమాట. మేము అందరం కలిపి గ్రూప్ కొట్టాము వాడికి. దానిలో కూడా కొంచెం బ్యాలెన్స్ చేసాం. అలా వెళ్ళిపోయి ఇంకా అప్పుడు తేజకి ఫోన్ చేసాం. తేజ మేము దిగాము, ఎక్కడికి రమ్మంటాం. వాడికి అప్పటికి ఈ ఆటో ట్రావెలింగ్లో 3 సార్లు ఫోన్ చేశాను. వాడు దాని ముందు రోజు ఫోన్ చేసి అంతా సెట్ చేశాను. ఇక్కడ ఒక బాబాతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను. ఒక బాబా అనుకున్నాడు ఆయన ఈయనకి ఏం చెప్తాను చేస్తున్నాడు. వెనక వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు, రోడ్డు మీద తిరుగుతున్నారు. మాకు వీడియో కాల్ చేసి ఆయనతో నమస్కారం చెప్పటం, ఆయనతో హలో చెప్పటం అని చెప్పేస్తున్నాడు. నేను చూపించిన బాబా కాదు, ఆ ముందు చూపించిన వేరే బాబా. ఆయన ఎంగు కొంచెం ఒక ఎంత ఉంటాడు, ఒక 30 లోపల ఉంటాడు మనిషి. అతను చూపించి మొత్తం సెట్ అయిపోయింది, ఏం పర్లేదు మీరు వచ్చేయండి అది అన్నాడు. ముందు రోజు ఫోన్ చేసి ఓకే అనుకున్నాం. రేపు పొద్దునకి ఏమన్నా పొద్దున్నే ఫోన్ చేసాం. 3 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఇట్లా వాడు ఇంకా ఏం అర్థం కాదు, ఏం చేయాలి. సరేలే వెళ్ళాలని ఆడ తీస్తాడు అన్నట్టు ఉన్నాం. స్నానానికి వెళ్ళిపోదాం, వాడు తీస్తాను అనుకున్నాం. కరెక్ట్గా ఆటో దిగిన తర్వాత ఫోన్ చేసి ఎత్తాడు. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అబ్బాయిలు అంటాడు. ఏం తేజ ఫోన్లు ఏం తేజ అంటే పడుకున్నారా నీట్గా నైట్, అసలు మొత్తం వాళ్ళతో సిట్టింగ్ వేసి కూర్చొని మంచిగా మాట్లాడుకున్నాం. అసలు ఏదో చెప్తున్నాడు ఆయన, ఏందేందో పాంగ్ అది కొట్టి ఏదో మాట్లాడుతున్నాడు. సరే మన ఇంటానికి కూర్చున్న ఆయనతో నైట్ అంతా
షెల్టర్ చేయలేదని చెప్పేసి అంటే ఓకే ఓకే అంటే సరే నేను లొకేషన్ పెడతాను, నేను ఈ లొకేషన్ దగ్గరకు వచ్చేయండి మనం స్నానానికి వెళ్ళిపోదాం అని చెప్పాడు. ఆ లొకేషన్ పెట్టాడు, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళాం. లొకేషన్ దగ్గరికి వెళ్తే లొకేషన్ దగ్గర కరెక్ట్గా ఇక్కడ టర్న్ తిరిగితే లెఫ్ట్ ఒక 100 మీటర్స్ ఉండదు లోపలికి. మామూలు ఫోన్ చేసి నేను వెనకే ఉన్నారా వస్తున్నా అప్పుడు మనం పాల ప్యాకెట్తో ఎంటర్ అయ్యాడు. ఒక 5 పాల ప్యాకెట్ పెద్ద పాల ప్యాకెట్ వేసుకుని కవర్తో ఎంటర్ అయ్యాడు. ఇక్కడి నుంచి వచ్చాడు, వచ్చి బాయిలో కానీ వస్తున్నాడు అక్కడి నుంచి. అదే అని చెప్పి ఇంకా వెళ్ళి కలిసాము. కలిసి ఏం పాల ప్యాకెట్లు ఏంది పాల ప్యాకెట్ బిజినెస్ చేస్తున్నామంటే ఇక్కడ అంటే లేదు దాని ముందు కూడా మేము ప్రయాగరాజ్ అక్కడ ఘాట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళకి వాష్రూమ్ నేచర్ వస్తుంది కదా చెప్పేసి చూస్తే ఉన్నాయి, మంచి వాష్రూమ్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ కానీ అంతా బాగుంది, నీట్గా అందరూ కాంట్ చేశారు, నీట్గా టీ తాగారు. మళ్ళీ అక్కడ నుంచి తేజ గారిని వాడితో మాట్లాడి వాడు పాల ప్యాకెట్ తీసుకెళ్తే వెళ్ళాము. ఇంకా మేము మాకు నిన్న చూపించిన బాబా వేరు, ఇప్పుడు ఇంకో బాబాతో ఉన్నాడు ఆయన తేజ, వేరే బాబాతో కూర్చొని ఉన్నాడు. అక్కడ ఒక కుటీరం ఉందన్నమాట. ఎలా అంటే టెంట్లు వేసి ఉన్నాయి. ఆ టెంట్లు మామూలు చూడటం టెంట్ లాగా కనపడితే లోపల 2 BHK 1 BHK అంటే అలా అలా ఉన్నాయి మొత్తం. అయితే వీళ్ళు ఏంటంటే ఇతను ఇప్పుడు రామ్ భక్తులు ఉంటారు కదా, వీళ్ళలో ఏదో డిఫరెంట్ ఉంటాయి కదా, గ్రూప్స్ ఉంటాయి కదా, ఒక గ్రూప్కి క్యాప్టెన్ అంటే అది కరెక్ట్గా మనకు ఆ వర్డింగ్ రాదు కానీ సో ఇతను క్యాప్టెన్ టైప్ అనమాట. వీళ్ళకి అది ఇచ్చారు, ఒక కుటీరం ఇచ్చారు మొత్తం. దానిలో చాలా ఉంటాయి, ఇంకా చాలా టెంట్స్ ఉంటాయి. ఇతను మెయిన్ టెంట్ ఇచ్చారు అనమాట, ఒక పెద్ద టెంట్ ఉంటుంది. ఆ టెంట్లో కూర్చోన్నాడు ఆయన, ముందు కూర్చోండి, వెనకంతా లేడీస్ కూర్చోన్నారు, వెనకంతా లోపల కూర్చున్నారు లేడీస్, బయట మనోడు కూర్చున్నాడు, తేజ కూర్చున్నాడు, ఇంకెవరు లేరు అక్కడ. మేమందరం రండి కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం అందరం కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా సెటప్ కూడా ఎంత బాగుందంటే నీట్గా సినిమాటిక్ వేరే టెంట్లు వేసి ఎలా కూర్చోబెడతారో అలా అన్నమాట. ఎగ్జాక్ట్గా నీట్గా టెంట్ ఉంది. ముందేమో ఏముంటుందండి గ్రీన్ మ్యాట్ ఉంటుంది కదా, దాంతో వేస్తారు సో అదొకటి వేసింది. కింద నీట్గా ఈ కదా మొక్కలు, దానికి మళ్ళీ బోర్డర్ అంతా కూడా నీట్గా చాలా బాగా చేశాడు. అంతా ఒక మంచి నిజంగా ఒక కుటీరం ఒక ఫీల్ వస్తుంది అక్కడికి వెళ్తే. అది సెటప్ అంతా వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము నీట్గా. ఆయన పాల ప్యాకెట్ తీసుకున్నాడు, పాల ప్యాకెట్ తీసుకొని టీ పెడతాడు. ఇంకా మేము అందరం వచ్చాం కదా అని టీ పెడతాడు. అయితే అది ఆయన కట్ చేయటమే ఇలా వెళ్ళినాడే కట్ అయిపోతుంది, అది తీస్తున్నాడు ఇలా అంటున్నాడు, పక్కన వెళ్ళి పడిపోతున్నాడు దానిలో. అది కూడా ఎలా అంటే ఒక చలిమంట వేసుకుంటే వేసుకున్నాడు దాని మధ్యలో ఆ టీ ఇది ఉంటుంది కదా అది పెట్టాడు. అది పెట్టి టీ పోస్తున్నాడు అలాగని చెప్పేసి మధ్యలో అది ఎత్తి అది అడ్డపడి అయిపోయింది అనమాట. అయిపోతే మనోడు కూడా తెలియకపోతే ఎట్లా వెనక్కినాడు ఆయన తీసేయడం అంటున్నాడు. నువ్వు ఏమన్నా ఆయన మాటిండు, ఆయన ఏం చేద్దాం అనుకున్నా అదే చేస్తాడు. నువ్వు కలిస్తాను, నువ్వు ముట్టుకుంటా అన్న ఒప్పుకోడానంటే ఓకే అంటే తర్వాత ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, వచ్చేసింది మిల్క్ వచ్చేస్తుంది. అలా టీ చేశాడు కాసేపు. ఏంటంటే మాకు కొత్తగా ఉంది. మనం ఎక్కడైనా మేకప్ వేసినోడు లేకపోతే అలాగే చూసాం, మనం సాధువుని అంటే అలాగే చూసాం పర్ఫెక్ట్గా. ఒక నిజంగా సాధువుని పర్ఫెక్ట్గా అంటే వాళ్ళందరూ ఎలా ఉంటారు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అనేది అప్పుడే దొరుకుతుంది డైరెక్ట్ కావాలని. కొంచెం ఎంత కనిపిస్తుంది వాళ్ళని. సో ఆయనతో సేపు టీ పోసాడు, టీ ఇచ్చాడు అందరికి. ఆయనే చేశాడు, టీ చేశాడు. ఇంకా మధ్యలో ఫోన్ వస్తాయి, ఫోన్ మాట్లాడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. ఇంకంతా అయిపోయింది. వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రండి, అందరు ఇక్కడే అందరికి భోజనం నేనే చేస్తాను, ఇక్కడ తినేసి పోవాలన్నాడు ఆయన. తేజ ఏమో లేదు వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ నైట్ మళ్ళీ కాశీకి పోవాలి, అది ఇదేనో ఒక అరగంట డిస్కషన్ ఆయనతో. ఆయన ఏమో వచ్చి తినేసి పోమని ఆయన వండుతాను మొదలు పెట్టి కడాయి పెట్టాడు, ఇంత పెద్ద కడాయి పెట్టాడు. ఈ ఏముంటాయి కదా దినుసులు అవి ఉంటాయి, సో ఇక్కడ నుంచి రాస్తున్నాడు. టెస్ట్ రాస్తాను మొత్తం కరెక్ట్గా వెళ్ళి దాంట్లో పడుతున్నాయి. అంటే దూరం కూర్చున్నాడు ఆయన, అంటే ఆ సెకండ్ నుంచి దూరం కూర్చున్నాడు. ఫస్ట్ ఏదో వాటర్ పోసాడు, ఫస్ట్ ఇలా దాంట్లో ఇలా వాటర్ పోసాడు. తర్వాత క్లీన్ చేసుకున్నాడు, మొత్తం క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత ఇంకా ఇవన్నీ దానిలోకి చేస్తున్నాడు అన్ని. ఓహో అయితే ఇంకా మళ్ళీ రావడానికి కుదరలే అని చెప్పేసి ఆయన ఒప్పించి కాసేపు మాట్లాడే ఆయనతో ఇంకా నమస్కారం అని చెప్పి మేము స్నానానికి అని చెప్పి బయలుదేరి ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. తేజ గడికి వచ్చాడు కదా, ఇంకేం చేస్తాం కదా వెళ్ళేటప్పటికి మొత్తం కనపడుతుంది, వరుసగా ఉన్నాయన్నమాట. ఏంటి ఫుడ్ స్టాల్స్ కానీ దండలు వేసి వరుసగా ఇంకా మొదలు పెట్టు
అన్ని తింటున్నాం ఇంకా ఫ్రూట్స్ కనపడితే ఫ్రూట్స్, సోడా కనపడితే సోడా, ఇంకా అదే. మెల్లో దండలు ఈ కొన్నాం, రుద్రాక్ష దండలు కొన్నాం, రుద్రాక్ష దండలు. మళ్ళీ ఇది ఉంటది కదా ఏంటది అవన్నీ ఒక్కొక్కటి షాపింగ్ చేసుకుంటే అందరం ఒకేలాగా తయారయ్యాం. వెళ్ళాము. మధ్యలో ఇది హైలైట్, ఒకసారి ఫుడ్ కోసం ఒకసారి ఆగాం అనమాట. ఆగితే ఆడు సమోసాను దానిలోకి ఏదో గ్రీన్ చట్నీ వేసాడు అనమాట. ఉన్న వాటిలో కొంచెం బెటర్ అనిపించింది, తినేసాం. ఎలా తిన్నామంటే వాడేంటంటే కౌంట్ చేసుకోవాలా, కౌంట్ చేసుకోకుండా వాడు ఒక రేట్ చెప్పి ఇదే రేట్ అంటున్నాడు. నేను తింటే కదా బాబు అని ఆడుతూ గొడవ ఆడితే నిజంగా పెద్ద గొడవ అయింది అక్కడ. వాళ్ళు ఇంకా ఎవరికి అవతల వాళ్ళు ఎవరు లేరు, అప్పటికి చాలా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆ ప్రయాణం మొత్తం క్లోజ్ అవుతుంది. ఇంకా ఒక రోజే కదా ఉంది, 25th వెళ్ళాం మేము, 26th క్లోజ్. ఇంకా అప్పటికి చాలా వరకు క్లోజ్ అయిపోయాము. ఆడు ఇంకా ఎవరితో మాట్లాడలేక సరే ఇచ్చింది అని చెప్పి ఎంతో కొంత ఇచ్చేసి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చేసరికి ఎక్స్ట్రా వాడు మళ్ళీ అడిగినందుకు సైలెంట్గా వాటర్ బాటిల్ వేసాం అక్కడ వేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యి ఈ గేట్స్ ఉంటాయి అనమాట. రివర్ ఉంటుంది, ఇప్పుడు ఇటు ఒక రివర్ వస్తుంది. అప్పుడు త్రివేణి సంగమం వచ్చేది గేట్ 1 దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలి. ఇంకా గేట్ 1 నుంచి ముందుకు వెళ్తే కరెక్ట్గా త్రివేణి సంగమం ఉంటుంది అనమాట. ఆ సంగమం దగ్గర స్నానం చేయాలి. మేము గేట్ 1 దగ్గరికి వెళ్ళాం. 1 దగ్గరికి వెళ్తే అది క్లోజ్ చేసేసారు. గేట్ 1 క్లోజ్, గేట్ 2 క్లోజ్, నెక్స్ట్ వెళ్ళమంటున్నారు. అలాగా గేట్ 1 నుంచి గేట్ 16 దాకా వెళ్ళాను మేము. గేట్ 1 నుంచి గేట్ 16 ఎన్ని కిలోమీటర్లు? అది ఆల్మోస్ట్ అయితే ఒక 7-8 కిలోమీటర్స్ వస్తుంది సింపుల్గా. 7-8 కిలోమీటర్స్, హాఫ్ కిలోమీటర్ అలా ఉంది బ్రిడ్జ్, అలా ఉంది. అలా వెళ్ళిపోయి ఒక 8 కిలోమీటర్స్ వస్తుంది. మళ్ళీ అదంతా వెళ్ళి మేము రిటర్న్ మళ్ళీ 16 నుంచి 1కి రావాలి. 16 నుంచి 1కి వచ్చేప్పుడు ఎలాగా ఇదంటే రివర్ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇటు సైడ్ అంతా రివర్ పక్కన, అటు సైడ్ రివర్ పక్కన కాదు, రివర్ పక్కన అటు సైడ్ స్నానం చేస్తారు కదా రివర్ పక్కన, అటు సైడ్ వాడు క్లోజ్ చేసాడు. అటు ఊర్లో తిరిగి రావాలి అంతా, అంటే ఇల్లులో ఏమే ఉంటాయి ఆ సందు గొంతులో తిరిగి రావాలి అంతా. ఆ రూట్లు చూసుకొని మొత్తం తిరిగిచ్చి మొత్తానికి ఆ ఘాట్ దగ్గరికి వెళ్ళాం. స్నానం చేసిన దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసాం. ఆ స్నానం దగ్గర కూడా ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. మేము ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్నానాలు చేసాము, నీట్గా ఫోటోలు దిగాము. ఇంకా రిటర్న్ మొత్తం ప్యాక్ చేసుకున్నప్పటికీ పోలీసులు ఏంటంటే అక్కడ ఉండొద్దు, ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువైపోతుంది, ఆ స్నానం చేసినట్టు కదిలే వెళ్ళిపోవాలని చెప్పి స్నానం పెట్టారు. మేము ఇంకా స్టార్ట్ అయ్యి అప్పటికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం కలిసి ఆల్మోస్ట్ 3 అవుతుంది, 3 or 4 అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ బయటికి రావడానికి మాకెవరికి రూట్ తెలియదు, తేజ అడిగి తప్ప. తేజ నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడంటే అసలు వెనక మనిషి వస్తున్నాడా లేడా అని వాడికి సంబంధం లేదు. అంటమే పని ఇంకా అసలు వెనక్కి తిరిగి చూడట్లా వాడు. తలకి బ్యానోడు కట్టుకున్నాడు, చేతికి కడియం వాడు పెట్టుకున్నాడు అనమాట. ఆ కడియం హైలైట్. కడియం ఇంతలా ఉంది, ఇంత పెద్ద ఉంది కడియం. ఆ కడియంలో ఏంటంటే గజ్జలు ఉంటాయి కదా, గజ్జలు ఉన్నాయి అనమాట. దూరంగా వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిందో కనపడలేదు అనుకో, చేయి ఎత్తి గడి గిట్టెలు కొడతాడు అనమాట. చిన్న సౌండ్ అంత వినపడిపోయినా కానీ కనపడతాడు. ఆ కడియం కనపడుద్ది, సౌండ్ వినపడుతుంటది దగ్గర ఉంటే. ఇంకా చూసి ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళం, అలా ఎత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. అలా మొత్తం తిరిగి బస్ ఎక్కడానికి మళ్ళీ కాశీ, ఆ రోజు సాయంత్రం కాశీ వచ్చేయాలి. ఆల్మోస్ట్ ఒక 6-7 అవుతుంది. అక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ ఫుడ్ తిన్నామంటే ఫుడ్ అక్కడేం తినలేము. ముందు ఈ సోడాలు, ఈ ఫ్రూట్స్ ఈ వరకు మేనేజ్ చేసాం, బాగానే ఉంది. ఫుడ్ కోసం వెళ్తే వాడు చపాతీలు ఉంటాయి కదా, చపాతీలు, పొటాటో కర్రీ, అదే రైస్, చావల్ ఉందా అంటే వాడు ఉందన్నాడు. చావల్ మీద ఏకీ కర్రీ రేస్తా అన్నాడు. ఏ కర్రీ అంటే దాల్ అన్నాడు. కర్రీ అంట దాల్ ఒకటి ఉంటుంది, అది ఒకటి ఉంటుంది అన్నాడు. మళ్ళీ కావాలంటే ఈ చపాతీలు వేసిన పొటాటో కర్రీ వేస్తా అని చెప్పాడు. సరేలే ఇది కూడా తగిలే అని చెప్పి తీసుకొచ్చాం. సరే పప్పు తీసుకొచ్చాడు. చప్పగా ఉంది అది. ఉత్తిపప్పు అంటే ఇంకా ఉత్తిపప్పు అన్నట్టే ఉంది అది, కానీ దానిలో ఇంకేదో ఉంది మొత్తానికి, కానీ ఉట్టిపప్పు అది చప్పగా అది అనుకుంటా కొంచెం అలాగే ఉంది. పప్పు పెట్టాడు, పొటాటో కర్రీ అయితే టచ్ తెచ్చుకోలేదు దాన్ని, అలా ఉంది అది. ఇంకా ఇప్పుడు నేను చట్నీ తీసుకెళ్ళాక టమాటా చట్నీ అప్పుడు దాకా కదిలేదు. తేజ గారు నాకు ఇక్కడ నుంచి అక్కడికి నార్త్లో ఉంటాడు కదా వాడు అక్కడ ఉంటాం దగ్గర నుంచి ప్రతిరోజు చెప్తా. ప్రతిసారి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం కదా, ప్లాన్ చేసుకున్నప్పుడు చెప్తాను అనమాట. అదే మీరు ఇక్కడికి వచ్చే అయితే నాకు వచ్చేటప్పుడు చట్నీ తీసుకుంటాండి, మీరైనా సరే ఇక్కడ తినాలనుకుంటే ఖచ్చితంగా టమాటా పచ్చడి తీసుకొచ్చుకోండి, టమాటా పచ్చడి ఏదో పచ్చడి తెచ్చుకోండి. ఆడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అన్నీ దొరుకుతాయి.
ఫుడ్ అంతా దొరికింది. కాకపోతే దేనిలో కారాలు ఉప్పు ఉండవు. మీకు మ్యాక్సిమం ఇక్కడ సోర్స్ ఏంటంటే చపాతీలు దొరుకుతాయి. ఆ చపాతీలు మీరు వేసుకున్న చట్నీ, ఈ రెండే బెస్ట్ చాయిస్ రా. నా పాట చపాతీ చట్నీ వేసుకున్నాను ఫస్ట్ నుంచి. నాకెందుకో అప్పటికి అనిపించి నేను చట్నీ, ఈ టమాటా చట్నీ కట్టించా ఆ రోజు తీసుకెళ్ళాం. అప్పుడు ఆ చట్నీ ఓపెన్ చేయలేదు. ఎంత పెద్ద బాక్స్, బిర్యానీ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ అని చట్నీ తీసుకెళ్ళి ఒక హాఫ్ కంప్లీట్ చేస్తాం ఆ రోజు. ఉన్న 7 మెంబర్స్ చట్నీ తింటున్నాం. ఇంకా చట్నీ ఆ పప్పు కలుస్తుంది బాగానే, పప్పు తింటున్నాం. పప్పు చట్నీ కలుపుకొని తినేసాం ఆ రోజు ఈవినింగ్. బాగుంది నీట్గా. అది రైస్ కూడా వాడు అన్లిమిటెడ్ ఇంకా వేస్తున్నాడు, వచ్చి వాడు సర్వ్ చేస్తున్నాడు. వాడు అక్కడ దాకా పోయినా అన్న రైస్ అంటున్నాం. కోటి 3 సార్లు తిన్నాడు, 3 సార్లు పెట్టుకున్నారు అనమాట. వాళ్ళు కూడా బొడ్డోడు వచ్చాయి కదా, లెమన్ వేస్తాడు. వాళ్ళతో ఆడుకుందాం అన్నట్టు రేంజ్లో వాడు కూడా ఇంకా తినటం. అన్న అయిపోయింది అన్న, కర్రీ తీసురా అన్న, జావాలు తీసురా అంటాడు. తిన్నాం ఫుల్గా ఆ రోజు. తినేసి ఇంకా అక్కడ నుంచి కాశీ వెళ్ళాం ఆ రోజు. మేము ఫుడ్ తిన్న దగ్గర నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాం. బస్సెస్ ఉంటాయని చెప్పారు. అక్కడికి వెళ్తే బస్సులు లేవు. అక్కడ అప్పుడే ఏదో యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఏదో చిన్న యాక్సిడెంట్ ఏదో జరిగితే అంబులెన్స్ తిరుగుతున్నాయి, పోలీసులు కొంచెం అడౌట్ చేస్తున్నారు. ఇంకా వెళ్తే ముందుకు వెళ్తుంటే బస్ స్టేషన్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ అని చెప్పాడు. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళాలంటే మళ్ళీ అక్కడ దాకా ఆటోలు ఉంటాయి, అవి కూడా ముందుకు వెళ్తూ ఉంటాయని చెప్పారు. అక్కడ దాకా ఆటోలు వెళ్ళి మళ్ళీ అక్కడ దాకా చాలా రిస్క్ అనిపించింది. ఇంకా ముందుకు వెళ్తే ఎంతసేపు చూసినా ఫస్ట్ ఏంటంటే ఆటోలు దొరకట్లా. అక్కడ నుంచి మేము ఫుడ్ తిన్న దగ్గర నుంచి ముందుకు వెళ్తే ఆటోలు దొరకట్లా. ఆటోలు ఉంటే కానీ ఆ రూట్లో పోవట్లేదు. బస్ స్టాండ్కి వెళ్ళాడు ఆల్రెడీ, ఇటు సైడ్ వెళ్తున్నారు, ఏదో మరి అటు సైడ్ వెళ్తున్నారు. ఇంకా మరి ముందుకు వెళ్ళాము. ఎంతసేపటికి ఆటోలు లేవు. ఒక మారుతి వ్యాన్ ఉంటుంది కదా, వాడితో మాట్లాడాను. మారుతి వ్యాన్ కూడా ఏదో కారే సంథింగ్, అందరూ సరిపోయేలా కారు ఉంది ఒకటి. వాడితో మాట్లాడితే వాడు ఒప్పుకున్నాడు. ఎంత 150 తీసుకున్నట్టున్నాడు వాడు 6 కిలోమీటర్స్కి. సరే అని చెప్పేసి ఎక్కేసాను. ఒక్కొక్కరికి అంతే, వాళ్ళ ఇష్టం. ఇంకది తీసుకున్నాడు. బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేశాడు, బస్సులో దగ్గర డ్రాప్ చేశాడు. ఇంకా ఆ బస్సు అంతా మళ్ళీ 150. మళ్ళీ ఆ బస్సు ఎక్కి మళ్ళీ కాశీలో దిగాం. కాశీ బస్ స్టాప్లో దిగాం. మధ్యలో మళ్ళీ చాయ్ బ్రేక్, మళ్ళీ సేమ్ బ్రేక్లు మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ రోజు ఆ రోజు నైట్కి కాశీలో దిగాం. ఇది హైలైట్. ఇంకా కాశీ దిగి